తెలుగు భాషలో రెండు గొప్పదైన పదాలున్నాయి, కృతజ్ఞత, కృతజ్ఞత అని. ఈ రెండు పదాలు వినటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ రెండిటి భావాలు వేరువేరుగా ఉంటాయి. కృతజ్ఞత అంటే మీకెవరైనా సహాయం చేసినప్పుడు వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం. వారికి ఏదైనా ఆపదొచ్చిందని మీకు తెలియగానే వారు అడక్కపోయినా సరే మీరు సహాయం చేయటంలో ఉత్తమ లక్షణం అనిపించుకుంటారు. కృతజ్ఞత అంటే ఇది దాదాపు మోసం చేయటం అనే అర్థంలో చెప్తారు. మహాభారతంలో ఇలా మోసం చేసిన వారి దేహాన్ని తినడానికి రాక్షసులు కూడా భయపడతారు. అయ్యో, అలా మోసం చేసిన వారి దేహాన్ని తింటే మేము ఎంత ఘోరమైన తప్పిదం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి వాళ్ళు భయపడతారు. ఈరోజు టర్కీ అటువంటి తప్పిదమే మన వైపున చేసింది. భారతదేశం టర్కీ దేశానికి గొప్ప సహాయం చేసింది. 2023లో వారికి పెద్ద భూకంపం సంభవించింది. అప్పుడు మొట్టమొదటగా మనమే వారికి సహాయం చేశాం. 8,45,000 పైనే డాలర్ల ఖరీదైన సామానును భారతదేశం వారికి అందిస్తే, ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుండటంతో పాకిస్తాన్కి ఈ టర్కీ దేశం 400 డ్రోన్లు సప్లై చేసింది. అనేక ఆయుధాలు కూడా సప్లై చేసింది. దీన్నేమనాలి? వీరు కృతజ్ఞతాభావం చూపించారా, కృతజ్ఞతాభావం చూపించారా? అందుకే తెలుగులో ఒక పదం ఉంది, కుక్కతోక ఎప్పటికైనా వంకరే.